హలో, వెల్కమ్ టు ప్రో9 టీవీ. నేడు మనం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక ప్రదేశం హంపిలోని విఠ్ఠల దేవాలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన చారిత్రక కట్టడాలలో ఒకటి విఠ్ఠల దేవాలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి ఇది అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయం ముఖ్యంగా రాతి రథం, సంగీత స్తంభాలు మరియు శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని ప్రధానంగా 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, విఠ్ఠల రూపంలో పూజించబడేవారు. ఆలయ నిర్మాణంలో ద్రావిడ శైలి అద్భుతంగా కనిపిస్తుంది. గోపురాలు, మండపాలు, రాతి స్తంభాలపై ఉన్న శిల్పాలు ఎంతో సున్నితంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయంలోని సప్తస్వర స్తంభాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ స్తంభాలను స్వల్పంగా తట్టితే సంగీత స్వరాల్లాంటి శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. పురాతన భారతీయ శిల్పకళ, శాస్త్రీయ జ్ఞానానికి ఇవి గొప్ప నిదర్శనం. ప్రస్తుతం సంరక్షణ కోసం స్తంభాలను తాకకుండా నిషేధించారు. రాతిరథం హంపిలోని అత్యంత ప్రసిద్ధ కట్టడం. ఇది పూర్తిగా రాతితో నిర్మించబడింది. ఈ రథం గరుడ దేవునికి అంకితం చేయబడిన చిన్న ఆలయంలా ఉంటుంది. మొదట రథం చక్రాలు తిరిగేవని స్థానిక కథనాలు చెబుతాయి. భారతదేశంలోని 50 రూపాయల నోటుపై కనిపించే చారిత్రక కట్టడం ఇదే పాయింట్. యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. హంపి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యపు రాజధాని. ఆ కాలంలో ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రో9 టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరియొక సమాచారంతో మళ్ళీ కలుద్దాం.